తేదీలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కానీ ఆ రోజులే తిరిగి రావు. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలి. కింద పడటం కూడా మంచిదే. చేయందించి పైకి లేపేవారెవరు, చూసి నవ్వేవారెవరో తెలుస్తుంది. తన రాతను తానే రాసుకునేవారు తలరాతనెప్పుడూ నిందించరు. మాటలకు చెలించరు. చేతులతోనే తమ ప్రతిభ చూపిస్తారు. ప్రతిరోజు ఒక కొత్త పేజీ, ప్రతి నిర్ణయం ఒక కొత్త అక్షరం. నీ జీవిత కథను అందంగా రాసేది నువ్వే. బలంతో సాధించలేంది బుద్ధితో సాధించవచ్చు. తెలివిగా ఆలోచించు, విజయం నీ సొంతమవుతుంది. జీవితం పెన్సిల్ లాంటిదే. ప్రతి కష్టంతో కొంచెం కొంచెం తగ్గిపోతుంది, కానీ ప్రతి అనుభవంతో ఒక అందమైన కథను రాస్తుంది. అవసరాల ప్రపంచం. ఇక్కడ చాలామంది మనుషులు కేవలం అవసరాల కోసమే బంధాలు పెంచుకుంటారు. ముసుగులు ఎక్కువ. అవసరం ఉన్నప్పుడు ఉన్న ప్రేమ అవసరం తీరాక కనిపించదు. మారిపోయే మనస్తత్వాలు. కాలంతో పాటు మనుషుల ప్రవర్తన, మాటలు కూడా మారిపోతాయి. నిజమైన రూపం. ఒక మనిషి నిజస్వరూపం వారి అవసరం తీరిన తర్వాతే బయటపడుతుంది. చులకన భావం. ఎవరికైనా అతిగా లొంగిపోతే వాళ్ళు నిన్ను చాలా తేలిగ్గా తీసుకుంటారు. నమ్మకంపై పరిమితి. ఎవరిని గుడ్డిగా నమ్మకు. నమ్మకం ఎప్పుడైనా గాయపడవచ్చు. అంచనాలు వద్దు. ఇతరులపై పెట్టుకునే అతిపెద్ద అంచనాలే నీ బాధకు కారణమవుతాయి. ధనాన్ని కేవలం దాచుకోవటం కాదు, సరైన వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడమే దానికి నిజమైన రక్షణ. చెరువులో నీరు నిల్వ ఉంటే పాడైపోతుంది. అలాగే సంపాదించిన ధనం ఖర్చు చేయకపోతే నశిస్తుంది. ధనం ఉన్నవారికి సమాజంలో బంధువులు, మిత్రులు మరియు గౌరవం లభిస్తాయి. ధర్మ మార్గంలో సంపాదించిన సొమ్ము మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆపదకాలం కోసం ఎల్లప్పుడూ కొంత ధనాన్ని పొదుపు చేసి దాచి ఉంచాలి. లక్ష్మీదేవి చంచలమైంది. ఒకరి దగ్గర ఎప్పుడూ ఉండదు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు గర్వపడకూడదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. చివరికి మీకొచ్చి నీ కష్టాలు మరియు ఈ గుండె కోతతో సహా అని మనసుకు గాయమైనప్పుడు మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. గాయం తగిలినప్పుడే మనిషికి బుద్ధి వస్తుంది. బాధపడినప్పుడే జీవిత విలువ తెలుస్తుంది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో నడిచేవారి కంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీళ్లు తుడిచేవారే నీ నిజమైన బంధువులు. ఎవరినైనా మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఒకరోజు వారి కోసం శవమై మిగలాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుడు మీ జీవితం నుండి కొంతమందిని దూరం చేస్తాడు. ఎందుకంటే మీరు వినలేని వారి వెనక ఉన్న కుట్రలను ఆయన వినగలడు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయం సూర్యుడు రావటం ఆగదు. అలాగే నీ బాధ ఎంత పెద్దదైనా నీ జీవితంలో సంతోషం రాక మానదు. మిమ్మల్ని అర్థం చేసుకుని వారికి 100 మాటలు వివరించడం కంటే మౌనంగా ఉండిపోవటమే మీ మనసుకు ప్రశాంతత. కన్నీళ్లు రావటం, గుండె బరువుగా అనిపించటం, ఆకలి మందగించటం, నిద్రలేమి, ఒంటరిగా ఉండాలనిపించటం, దేని మీద ఆసక్తి లేకపోవటం, నిరాశ అనిపించటం. బాధ నుండి ఉపశమనం పొందాలంటే భావాలను దాచుకోవద్దు. ఏడుపు వస్తే ఏడ్చేయండి. కన్నీళ్లు మనసులోని భారాన్ని తగ్గిస్తాయి. మీకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎంతటి తీవ్రమైన బాధనైనా తగ్గించే శక్తి కాలానికి మాత్రమే ఉంది. నచ్చిన పాటలు వినటం, పుస్తకాలు చదవటం లేదా నడక వంటివి చేయండి. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు, కానీ కొన్ని గాయాలు జ్ఞాపకంగా మారి ఎప్పటికి వేధిస్తూనే ఉంటాయి. మీ బాధను పంచుకోవటానికి ఎవరూ లేనప్పుడు కన్నీళ్లే మీకు అత్యంత ఆత్మమిత్తులవుతాయి. గాయం కంటికి కనిపిస్తే మందు వేయొచ్చు, కానీ మనసుకు తగిలితే కన్నీరు కార్చటం తప్ప ఏమీ చేయలేరు. పెదవులపై నవ్వు వెనుక ఎంత బాధ ఉందో
గుండె లోతుల్లో గాయపడిన మనసుకు మాత్రమే తెలుసు. బాధ అనేది మిమ్మల్ని బలహీనపరచడానికి రాదు, జీవితంలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో నేర్పించడానికి వస్తుంది. అందరిలో ఉంటూ పడే బాధ కంటే ఒంటరిగా ఉంటూ మీ బాధను మీరు భరించటమే మిన్న. బలం అనేది కండలో ఉండదు, రాయిలా మారిన గుండెలో ఉంటుంది. ఒకరు మిమ్మల్ని వదులుకున్నారని బాధపడటం కంటే మీ విలువ తెలియని చోట మీరే మౌనంగా దూరం జరగటం ఎంతో ఉత్తమం. ఆ నిర్ణయం కొన్నాళ్ళు బాధ పెట్టినా జీవితకాలం ప్రశాంతతనిస్తుంది. చేయటానికి పని, ప్రేమించటానికి ఒక వ్యక్తి, జీవించటానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు. కోరికలకు హద్దు ఉండదు. నెరవేరకపోతే కోపం పెరుగుతుంది, నెరవేరితే ఇంకా కావాలనే ఆశ పెరుగుతుంది. మరణం అనేది ఒక సత్యం, అది ఎవరినైనా ఎప్పుడైనా కలుసుకోవచ్చు. కష్టపడే మనిషిని ఓటమి కొంతకాలమే ఆపగలదు, కానీ విజయం శాశ్వతంగా అతని సొంతమవుతుంది. ఆకులెండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు, ఎందుకంటే వేళ్లు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం దానికి ఉంటుంది. జీవితం కూడా అంతే, నమ్మకం బలంగా ఉంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.